వెల్కమ్ టు T5 న్యూస్. దిస్ ఇస్ రమేశ్రీ. ఈరోజు వార్తల్లోని విశేషాలు. మామ్నూర్లో ఎన్సీసీ శిక్షణ కార్యక్రమం ముగిసింది. శిబిరాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ శైలాన్ని సందర్శించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు వారి జీవన విధానంలో సమూల మార్పులు తీసుకురావడానికి ఎన్సీసీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా ఆడపిల్లల్లో దేశభక్తి, జాతీయవాదం, నాయకత్వ లక్షణాలు, సాహసాలు చేసే సామర్థ్యం పొందడం లాంటి లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో 8th బెటాలియన్ ఆధ్వర్యంలో 10 రోజుల శిక్షణ కార్యక్రమాలను గత వారం రోజులుగా మామ్నూర్ పోలీస్ ట్రైనింగ్ ప్రాంగణంలో శిక్షణా తరగతులను కొనసాగించడం జరిగింది. సుమారు 615 మంది విద్యార్థులకు శిక్షణ తీసుకునేందుకు దాదాపు 4 జిల్లాలకు సంబంధించిన 15 పాఠశాలలు, 12 కళాశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి ఎన్ఎస్ఎస్ అధికారులు, ఆర్మీ అధికారులు కవాతుకు సంబంధించిన శిక్షణ, తుపాకీ ఫైరింగ్, పరుగుపందం, ఆలోచన ధోరణి, అనర్గళంగా మాట్లాడడం, నాయకత్వ లక్షణాలు, ఆలోచన దృక్పథం, నృత్యం, పాటలు పాడడం, ఉపన్యాసం, క్విజ్ కాంపిటీషన్, పెయింటింగ్, కొటేషన్ రైటింగ్, సృజనాత్మక ఆలోచన, మ్యాప్ రీడింగ్, ఎత్తైన గుట్ట ఎక్కడం, ఆహార పదార్థాలు, పరిసరాల పరిశుభ్రత, నీటి ప్రవాహము చోట ప్రజలను దారి మళ్లించడం, ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలు, క్రౌడ్ కంట్రోలింగ్. శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు, 15 ఆగస్టుకు సంబంధించిన పెరేడ్కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలను డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నర్సింగ్ శైలాన్ని సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ నేర్చుకున్న విషయాలను దేశ సేవకు ఉపయోగించాలని, విద్యార్థినుల యొక్క విన్యాసాలు మంత్రముగ్ధుల్ని చేశాయని, ఇంత చిన్న వయసులో చేస్తున్న సాహసాలు దేశ సేవకు నిజంగా ఏమాత్రం తీసిపోవని, వారం రోజులుగా శ్రమ కండ్లకు కనబడుతోందని ప్రశంసించారు. బాలికలకు సంబంధించిన శిక్షణ శిబిరం కావడంతో 8th బెటాలియన్ కమాండర్ ఆఫీసర్ కల్నల్ రవీంద్ర కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. తనతో పాటు సంబంధించిన అధికారులను కూడా క్యాంప్లోనే బస ఏర్పాటు చేసి పిల్లలతో పాటే ఉండేటట్టు ఆదేశాలను జారీ చేసి తను కూడా పిల్లలతో పాటు శిక్షణ శిబిరంలో ఉంటూ పర్యవేక్షించారు.